రాజకీయంలో చాలా మందికి నచ్చని ఒకే ఒక్క పదం సారీ. అవు బరాబర్ అన్న. ఎక్కువ మాట్లాడితే మళ్ళా కూడా అంట నేను మాట్లాడిన మాట కట్టుబడే ఉన్నా. రేపడికి నీదే చెప్తా, ఎల్లుండి అడిగిన నేను ఇదే చెప్తా. మాట మార్చే ఆల్తు ఫాల్తు లీడర్ని కాదు నేను అని అంటుంటారు. పుసుక్కున అనగూడని మాట అంటే దాని మీద లొల్లైంది అనుకోర్రి. అప్పుడేమంటారు, లేలే నా మాటల్ని వక్రీకరించిర్రు, ఎడిటింగ్ చేసి బయటికి ఈడ్చిండ్రు అని తప్పించుకుంటారు. కానీ అన్ని మాటలు తప్పించుకున్నాడు కూడా కుదరది. అందుకే ఇగో గిట్లా కవర్ చేసుకుంటారు. గీసారి తెలుసు కదా, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చంద్రన్న సర్కార్లా వ్యవసాయ మంత్రి మొన్న ఏమన్నాడంటే, ఎవరెత్తున రమణ దీక్షలో 2-4 గన బొక్కలు దోసి తగిలిస్తే నిజం వస్తుంది అతనికి. పాత పెద్ద పూజారికి టీడీపీలకు నడుమ లడాయి నడుస్తుంది కదా, అందరికంటే నేను గట్టిగా మాట్లాడాలనుకొని ఓ మాట ఎక్కువ అనేసిండు. అట్లెట్లా అంటాడు అని లొల్లయ్యే వరకు ఇగో ఇట్లా నాలుకే మర్రేసిండు. రమణ దీక్షితులు గారిని గురించి మాట్లాడినది నేను అన్కండిషనల్ అపాలజీస్ చెప్తున్నా. ఆవేశంలో మాట్లాడిన మాట, ఆవేశంలో మాట్లాడినా సారీ అని అంటున్నాడు. కానీ ఆ మాట అన్నది మాత్రం రమణ దీక్షితులు అయ్యేవారిని కాదట. విజయసాయి రెడ్డిని బొక్కలో వేసి 2 తగిలిస్తే అసలు నిజాలు బయట వస్తాయి అని చెప్పి చెప్పాల్సింది పొరపాటున రమణ దీక్షితులు గారు అన్న. విజయసాయి రెడ్డి అంటే జగనన్న కుడిచేయలేక ఆగో ఆయనను జైల్లో పెట్టి 4 అంటియాల్సింది అంటున్నట్టు. కానీ సారు, మీరు గౌరవ మంత్రివర్యులు ప్రతిపక్షం లీడర్లను బొక్కలేస్తాం, మక్కెలిరగదంతం అని ప్రమాణం చేయలేదు కదనే. ఆయననంటే తప్పు, ఈయననంటే ఒప్పు కాదు కదా సోమన్న. అదేందో గాని మొన్ననే ఎంపీ మురళీమోహన్ సారు ఎంకన్న చౌదరిని చేసి తెల్లారి చెంపలేసుకుండు. ఇప్పుడు సోమిరెడ్డి సారు ఆనుడు సారీ చెప్పుడు ముద్దుగున్నది.